బాణసంచా తయారీ కేంద్రంలో ఇప్పటి వరకు కూడా సుమారుగా 18 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. 17 మంది క్షతగాత్రులను అయితే మాత్రం వైద్యం కోసం ఆసుపత్రులు కూడా తరలించినట్లయితే మాత్రం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి సహాయ చర్యలు పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ చర్యలు అధికారులు అయితే మాత్రం అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్తో పాటు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఈ ప్రాంతంలో ఉండి సహాయ చర్యలు అయితే మాత్రం అందిస్తున్నారు. అయితే కొంతమంది కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఉన్నారు. మీరు ఎవరమ్మా చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, అసలు ఎవరు తెలియ పేరు తెలియ చెప్పండి చెప్పు. దేవి నూకెల్ దేవి అండి. దేవియా పని చేస్తుందమ్మా ఇక్కడ? ఏంటమ్మా కుటుంబం ఏమవుతారమ్మా మీకు? మా అమ్మగారు అండి. ఓకే, ఎప్పుడు వచ్చారమ్మా డ్యూటీకి? ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ అండి, పొద్దున్నండి. పొద్దున ప్రతిరోజు పని చేస్తారా? వస్తారండి. ఎంతమంది దేవితో పాటు ఇంకా ఎంతమంది వచ్చారమ్మా? మా ఇంటికాంచి అయితే మా వదిన ఒక్కరితో వచ్చిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తారమ్మా? అప్పుడే 2 సంవత్సరాల మటు చేస్తుందండి. పొద్దున ఏ టైంకి డ్యూటీకి వచ్చారు? 8 గంటలకు వస్తుందండి. 8 గంటలకు వచ్చారు. ఇది పరిస్థితి. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్తనాదాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. కనీసం ఎవరు చనిపోయారో ఎలా చనిపోయారో కూడా తెలియని పరిస్థితిలో కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఆవేదన చెందుతున్నారు. కనీసం మృతదేహాలని గుర్తించలేని కేవలం మాంసపు ముద్దల్లాగైతే మాత్రం మృతదేహాలు మిగిలిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి సహాయక చర్యలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మృతదేహాలను కూడా అంబులెన్స్ వాహనంలో అయితే మాత్రం తరలించే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఉన్న మృతదేహాలను అన్నింటినీ కూడా ఒక చోటకైతే మాత్రం తీసుకురావడం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు అయితే మాత్రం అధికారులు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.